18వ తారీఖు 8వ నెల 2024 నుండి 24వ తారీఖు 8వ నెల 2024 వరకు 12 రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేష రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మేషరాశి వారికి ద్వితీయంలో గురువు కుజుడు, అట్లాగే చతుర్థంలో బుధుని యొక్క సంచారము, అలాగే పంచమంలో రవి శుక్రుల యొక్క సంచారము, షష్టమంలో కేతు యొక్క సంచారము, మరలా దశమంలో శని యొక్క సంచారం, అంటే వక్రగతి మూలాల దశమంలోకి వచ్చినది. ఆ ఫలితాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వ్యయంలో రాహు యొక్క సంచారము జరుగుతూ ఉన్నదండి. ఇక చంద్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 4 రాశుల్లో సంచారం జరుగుతున్నది. మకర, కుంభ, మీన, మేష 4 రాశుల్లో ఈ చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కర్కాటక రాశిలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారము కూడా కర్కాటకంలో సంచారం జరుగుతూ ఉన్నదండి. శుక్రుని యొక్క సంచారము సింహంలో జరుగుతున్నది, కర్కాటకం కాదు. ఈ విధంగా ఈ నవగ్రహాల యొక్క సంచారము 12 రాశుల్లో జరుగుతున్నది. త్వరగా ఒకే రాశి నుంచి ఒక రాశికి త్వరగా మారేటటువంటి ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాల గురించి యొక్క మనం ఫలితాలు చెప్పుకుందాం. టోటల్గా మొత్తంగా 9 గ్రహాల యొక్క ఫలితం మొత్తం ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో తెచ్చి చెప్పుకుందాము. ఇక్కడ పోయినట్టయితే ఇక్కడ మనకి రవి సింహంలో అంటే 5వ స్థానంలో సంచారం జరుగుతున్నదండి. రవి యొక్క సంచారం జరుగుతున్నది 5వ స్థానంలో. 5వ స్థానంలో రవి యొక్క సంచారము అంత శుభ ఫలితములను ఇవ్వజాలదండి, శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇకపోతే చంద్రుని యొక్క సంచారము మనకి 4 రాశుల్లో సంచారం జరుగుతున్నదండి. 4 రాశుల్లో మకర, కుంభ, మీన, మేషాల్లో 4 రాశుల్లో సంచారం జరుగుతోంది. అంటే మకరం అంటే ఇక్కడ మీకు 10, 11, 12 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నదండి. ఇక బుధుని యొక్క సంచారం కర్కాటకంలో అంటే 4వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారం 5వ స్థానంలో జరుగుతున్నది. ఈ విధంగా సంచారం జరుగుతున్నది. వాటి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాలి అన్నట్టయితే రవిని కనుక తీసుకున్నట్టయితే సింహంలో అంటే 5వ స్థానంలో సంచారం జరుగుతున్నది. 5వ స్థానంలో రవి యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఏ విధంగా దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే చాంచల్యం ఎక్కువ ఉంటుంది, స్థిరత్వం లేనటువంటి ఆలోచనలు, అలాగే ధన వ్యయము ఈ విధంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాలు విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవండి. అలాగే నూతన వార్తా శ్రవణం, కొత్త వార్తలు వినేటటువంటి అవకాశం కూడా ఈ వారంలో మీకు జరుగుతూ ఉంటుంది. అకాల భోజనం కూడా ఏది సమయానికి మీరు తినలేకపోతారు, ఏదో పన్ను ఒత్తిడి అకాల భోజనం జరుగుతుంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు, చిన్నపాటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ 20 వల్ల కలుగుతూ ఉంటుందండి. ఇక చంద్రుని యొక్క సంచారం మనకు తీసుకున్నట్టయితే మకరం నుంచి అంటే 10, 11, 12 స్థానాల్లో 10, 11, 12 స్థానాల్లో ఈయన యొక్క సంచారం జరుగుతున్నదండి. ఈ మకరంలో ఉన్నప్పుడు అంటే మీకు దశమ స్థానంలో ఉన్నప్పుడు చంద్రుని యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే 11వ స్థానంలో ఉన్నప్పుడు అంటే కుంభంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో 2 రోజులు కూడా సుఫలితాలు ఇస్తుంది. అట్లాగే వ్యయస్థానమైనటువంటి మీనంలో సంచారం చేసేటటువంటి 2 రోజులు శుభఫలితాలు ఇవ్వజాలదు. అట్లాగే మీకు మేషంలో అంటే జన్మంలోనే సంచారం చేసేటప్పుడు కూడా శుభ ఫలితాలను ఇవ్వదు. దీని ద్వారా మీకు మనసు చంచలత్వం కనపడుతూ ఉంటుంది. అలాగే మీకు నూతన వస్త్ర లాభం అలాంటివి ఏవి జరిగే అవకాశం లేదండి. అంటే 4 రాశుల్లో సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల్లో సుఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశుల్లో సుఫలితాలు ఇవ్వదు. ఈ వారం రోజుల్లోనే 4 సంచారాలు
4 రాసుల సంచారం అంచేత 4 విధాలుగా ఉంటుంది. ప్రత్యేకించి అంటూ ఇదని చెప్పుకోవటానికి ఉంటుంది, కానీ అది 2 రోజులు మారిపోతుంటుంది. ఇక మేషంలోకి వస్తే మాత్రం ఒక్క రోజు ఉంటుంది దాని ఫలితం. ఈ విధంగా చంద్రుని యొక్క ఫలితం మనకు చెప్పుకోవాలి. ఇకపోతే కుజుని యొక్క సంచారం వృషభంలో జరుగుతోందండి. అంటే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితాలు ఇవ్వదు. తద్వారా అక్కడ మనకు జరిగేటటువంటిది ఏంటంటే ఆకస్మికమైనటువంటి అపాయాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధన వ్యయం జరిగేటట్టు వ్యవహారం ఉంటుంది, ధన వ్యయం. అలాగే కలహం, అందరితో ఏది మాట్లాడినప్పుడు కూడా కలహం జరిగి వచ్చేటటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాగే వ్యవహారం ఏదైనా చేయాలనుకుంటే చిక్కులుగా ఉంటుంది. ఆ వ్యవహారం ఒక పట్టాన మనకు తెగదండి. ఇతరుల సహాయం కోరడం కూడా మనం జరుగుతూ ఉంటుంది. అలాగే సాహసం ఇట్లాంటి పనులన్నీ ఏం చేయమాకండి. అనుకూలత లేదు కాబట్టి, కుజుని యొక్క అనుకూలత లేదు కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు ఏమి కూడా చేయమాకండి. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక బుధుని వల్ల కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. క్రయ విక్రయాదుల వలన, అంటే ఏదైనా సరే బుధుడు వ్యాపారం కారకుడు కాబట్టి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో లాభాలు ఉంటాయి. అలాగే మన క్రయ విక్రయాదులు, భూమి రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే షేర్ మార్కెట్లో కావచ్చు, ఎందులోనైనా సరే మీరు వ్యాపార సంబంధమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలన్నింటిలో కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ ఆయన కలుగజేస్తూ ఉంటాడు. మీరు ఏ పని ప్రయత్నించినప్పటికీ కూడా అది సాఫల్యత చెందుతూ ఉంటుంది. అలాగే శుభవర్తమానాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. విద్యావంతులతో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క పరిచయం చతుర్థ స్థాన సంచారం వల్ల మీకు కలుగుతూ ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సింహంలో సంచారం జరుగుతోందండి. సింహంలో సంచారం అంటే 5వ స్థానంలో సంచారం, శుక్రుని యొక్క సంచారం చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. మీ యొక్క పిల్లలు మీ మాట వినటము, అలాగే మీరు భక్తిభావం కుదరటము, యాత్రలకు వెళ్ళటము, గుళ్ళకి వెళ్ళటము, అలాగే కొంచెం భక్తిభావం ఎక్కువగా ఉండటము, అలాగే సుఖ సంతోషాలన్నీ కూడా చక్కగా అనుభవించటము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇత్యాది ఇవన్నీ కూడా మీకు ఈ శుక్రుని యొక్క పంచమ స్థాన చలనం వల్ల మీకు ఈ విధమైనటువంటి సుఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే మొత్తంగా ఏ గ్రహానికి ఆ గ్రహం చెప్పుకుంటున్నాము అంటే మరి ఇవన్నీ ఎలాగండి మేము కలుపుకోవడం అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. మొత్తంగా టోటల్గా ఒక భావం చెప్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది మమ్మల్ని అడగటం జరిగింది. వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకించి చెప్తున్నాము. ఏంటంటే ఈ వారంలో మీకు శరీర సౌఖ్యం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, సంతాన ప్రాప్తి కూడా బాగుంటుంది, అలాగే మనశ్శాంతి కూడా ఉంటుంది. మీరు ఏమైనా ప్రయత్నాలు చేసినట్టయితే ఆ కార్యాలన్నింటిలో కూడా మీకు జయం కలుగుతుంది అని ఈ విధంగా మొత్తంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. ప్రతికూలత ఉన్నప్పటికీ ఏమీ కంగారు పడకండి. మీరు నవగ్రహ జపం కానీ లేకపోతే సత్సంబంధమైనటువంటి ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటిది పెద్దల మహానుభావులు చాలామంది చాలా రకాలు చెప్పారు. ఏది చేసినప్పటికీ కూడా అది మీరు చేయండి. చేసినావండి ఎక్కడ ఏది చేసినా ఇది చేసామో చేస్తే ఇంకా బాగుండేది అని అలాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఏకో విష్ణువు మహద్భుత అనేక రకాలైన అవతారాలు ఆయా ప్రదేశాలను బట్టి అవసరాలను బట్టి ఎత్తారు ఆయన. అయితే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది. మీరు ఎవరికి ఏ పూజ చేసినా సరే కేశవుడికే చెందుతుంది. నవగ్రహాలకు చేసినా కూడా కేశవుడికే చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన, అంటే నవగ్రహ రూపాల్లో ఉన్నటువంటి వారిని కూడా ఆ జనార్దనుడే. కాబట్టి ఏకో విష్ణువు, ఒకటే విష్ణువు కాబట్టి ఏది చేసినప్పటికీ అక్కడికే చెందుతుంది. కాబట్టి మీరు ఏది వచ్చినా సరే నవగ్రహాలకు సంబంధించి కొంచెం చేసుకున్నట్లయితే మీ యొక్క గ్రహాల యొక్క దుష్ప్రభావం మీ మీద ఉన్న తగ్గుతాయి, మంచి ప్రభావం ఉన్నటువంటి మరింత మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది ముఖ్యంగా అందరూ గమనించాలి. ఇది కేవలం గోచారం మాత్రమే, ఇది పూర్తి జాతకము కాదు. జాతకం రాయించుకోండి, దానికి అనుసంధానం చూసుకుంటే సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. అందుచేత జాతకం నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుల చేత రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అందుచేత మీకు ఎవరన్నా దొరికితే రాయించుకోండి. లేకపోతే మా దగ్గర కూడా మీరు ఏ ఊరిలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా రాయించుకోవచ్చు. మా దగ్గర నుంచి మేము వాట్సాప్ ద్వారా మేము పలుకుతాము, మీకు ఆన్లైన్లో చక్కగా మాట్లాడవచ్చు.